సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్ సార్, శుభ సార్. వెరీ హ్యాపీ మిమ్మల్ని మీ ఎదురుండా కూర్చోగలిగాం. సార్ నాన్న మిమ్మల్ని చూసి ఉండేది అనుకున్నాను. 2-3 years అయింది కదా మనం కలిసి. సో చాలా రోజులు అయింది. ఒక పవర్ఫుల్ రోల్ అంటే తెలుగులో కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, డిఫరెంట్ రోల్స్ చేస్తూనే ఉన్నారు, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. లేదు సార్, ఇది అదే తీసుకొస్తుంది మనం, అదే తీసుకొచ్చింది. ఎక్స్ట్రాడినరీ రోల్ సార్ అది. ఒక డైరెక్టర్, ఒక ఫిల్మ్ డైరెక్టర్గా యాక్ట్ చేశాం. ఆ స్టోరీ విన్నోనే ఇది మనం చేసేయాలి, ఏదో ఒకటి చేసి చేసేయాలి. అప్పుడు డైరెక్టర్ ఏం చెప్పారు, ఫుల్గా మీషని తీయాలి. అలా మీష లైన్ మీష పెట్టాలి, కంటిన్యూటీస్ ఉంది, ఇది ఉంది, ఇది ఏది ఉంటాడో ఇది చేయాలి అలా అని చెప్పి స్టార్ట్ చేసింది. సిన్సియర్గా చేశాము, ట్రూత్ఫుల్గా చేశాము, వచ్చింది సార్. సో హీరోగా యాక్ట్ చేసిన సినిమా, డైరెక్టర్గా యాక్ట్ చేసిన సినిమా, అదే అది ఇంకా పెద్ద ఛాలెంజ్ సార్. అది నాకు చేయడానికి పెద్ద హెల్ప్ చేసింది మన గురుగారు కె బాలచంద్ర సార్. బాడీ లాంగ్వేజ్, నడవడం, నిలవడం, తిరగడం, ఇదన్నీ అదే వచ్చింది. ఎన్నాళ్ళు ఉన్నారు బాలచంద్ర గారి దగ్గర? సార్ బాలచంద్ర గారి దగ్గర ఎన్నాళ్ళు ఉన్నారు? నా 17 years ఉన్నాను సార్. యాక్చువల్గా వచ్చి సార్తో 3.5 years ఉండేసి డైరెక్టర్ అయిపోయాను సార్. డైరెక్టర్ అయిపోయిన తర్వాత కూడా మా డైరెక్టర్ దగ్గర వెళ్ళి పని చేశాను సార్. మా డైరెక్టర్ ప్రాజెక్ట్ చేస్తే అసిస్టెంట్గా చేస్తాను. గ్రేట్ డైరెక్టర్. టిల్ ఎండ్ వరకు 99 జాయిన్ అయ్యాను సార్. టిల్ ఎండ్ డైరెక్టర్. మనకి తెలుగు తమిళ్లో వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హ్యూమన్ ఎమోషన్స్ అంత బాగా డిస్కస్ చేసేది అసలు ఎక్స్ట్రాడినరీ. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ఒక స్ట్రీట్ నేమ్ కూడా ఆయన పేరున గొప్ప డైరెక్టర్. సో ఇదేంటి, ఒక ఈగో క్లాష్ బిట్వీన్ డైరెక్టర్ అండ్ హీరో అంతేనా? అందరితోనే ఉంది కదా సార్, అందరికీ ఉంది సార్ ఈగో. డైరెక్టర్కి మాత్రం కాదు. ఇది ఇక్కడ కంటెంట్ ఈ సబ్జెక్ట్లో ఈగో క్లాస్ని తీసుకొచ్చుకున్నాము. బట్ ఇప్పుడు వరకు ఉంది సార్. ఆ మనుషులు మాత్రమే మారికున్నారు, ఈగో అల్లనే ఉంది. ఇది నార్మల్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉంది. నార్మల్ హ్యూమన్స్తో ఉంది, మా ఫాదర్ సన్తో ఉంది, మన సిబ్లింగ్స్తో ఉంది, మనకి అందరితో ఉంది సార్. అది పర్సంటేజ్ ఎక్కువ తక్కువ అనేది కదా సార్ విషయం. దీనిలో ఈగో వల్ల ఉన్నవాళ్ళు ఎంత పెద్ద లాస్ని మీట్ చేశారు అనేది కదా సార్. ఫిల్మ్ అయిపోయి బయట రాగానే మనకి ఎవరితోనో ఈగోనో ఎవరితోనో చిన్న గొడవ ఉంటే కూడా వాళ్ళకి ఫోన్ చేసి మనం మాట్లాడదాం, మన ప్రాబ్లం మనం మాట్లాడి సాల్వ్ చేసుకుంటాము అని మనం ఆ రూట్కి డైరెక్ట్ చేసే ఫిల్మ్ సార్ ఇది. ఆ రూట్కి వెళ్ళారు? ఎస్ సార్. బట్ ఆ రూట్కి వెళ్ళే ముందు గన్ షాట్ వరకు వెళ్ళినట్టున్నారు కదా? అదే, మీరు ఈగోతో ఉంటే ఏ ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు అన్నది సార్ విషయం. సో ఇది యాక్చువల్గా ఒక విధమైన బయోపిక్కేనా? లేదు, బయోపిక్ కాదు సార్. ఇది మనం పిక్చర్ చూడగానే మనం మనం విన్న విషయాలు అన్నీ వచ్చు. ఇది ఉండొచ్చు, ఇది ఉన్న ఆ స్టోరీయా ఈ స్టోరీయా మనం డిస్కస్ చేసుకుంటాం. బట్ ఏ స్టోరీ లేదు, అంటే వేరే రూట్లో వెళ్తుంది. అంటే ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకుని దానికి వేరే రూట్లో తీసుకెళ్ళి ప్యాచప్ చేసి బేసిక్గా ఎంజీఆర్ రాధా మీరు ఎలా కాలుతాలు పెట్టుకోవచ్చు, ఎలా కాలుతాలు చేసుకోవచ్చు, అంత అది ఏమీ లేదు. అదైతే ఆ స్టోరీ అయితే మీకు ఐడియా ఉంటుంటుంది కదా? అది తెలుసు సార్. దానికి దీనికి ఏమైనా కొద్దిగా లేదు, మీరు ఆ షూట్అవుట్ని బట్టి మాట్లాడారు, అది కాదు. షూట్అవుట్ అని కాదు, వాళ్ళిద్దరిగా మధ్యలో ఉన్న అది ఇది వచ్చి ప్యూర్ ఓ డైరెక్టర్, ఒక యాక్టర్, ఆ యాక్టర్ని కనిపెట్టిన డైరెక్టర్, ఓ ఫాదర్ లాగా ఉన్నవానికి పెద్ద మనం కనిపెట్టిన ఒక అతను ఇంత పెద్ద స్టార్ అయిపోయాడు అలా అనేది ఆ దానిలో ఉన్న ఈగో. అలా వేరే లైఫ్లో మనం వేరే రూట్కి తీసుకెళ్ళి ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ అండి ఇది. ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ బిట్వీన్ భాగ్యశ్రీ అండ్ హీరో. ఓకే. ఎక్స్ట్రాడినరీ లవ్. అంటే గురు శిష్యుల మధ్య గురు శిష్యుల మధ్య అంత ప్రేమ ఉండు సార్, అంత ప్రేమ ఉండు. ఆ పాయింట్స్ దా కొత్త పాయింట్గా ఉండు సార్. అంటే ఈ రెండు ప్యారలల్గా నడుస్తుంటాయా? అది మీరు స్క్రీన్లో చూడాలి. హీరో హీరోయిన్ ట్రాక్ అండ్ గురు శిష్య ట్రాక్, ఈ రెండు ప్యారలల్గా. సార్ చూడండి, అది వేరే ఒకటి చెప్పు సార్. మనం డిస్కస్ చేయడానికి అన్ని విషయాలు ఉంది దానిలో. అంటే ట్రైలర్ చూస్తే ట్రైలర్లో మిస్లీడ్ అని అనలేను కానీ క్లీన్గా చెప్పుకుంటాం. ట్రైలర్లో క్లీన్గా ఉండదు ఇదా స్టోరీ. మీరు ఏం మిస్లీడ్ చేయలేదు. మిస్లీడ్ కాదు. సినిమాలో కొన్ని సినిమా షూట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ షూట్స్ సినిమాలో సినిమా జరిగే షూట్స్, ఈ రెండు
బ్యాలెన్స్డ్గా ప్యారల్గా మిక్స్ చేసి డెఫినెట్గా అది బ్యాలెన్స్ చేసుకుంటాము, క్లీన్గా ఉండదు, ఏ కన్ఫ్యూషన్ ఉండదు సార్. అవును. అదే పెద్ద ఛాలెంజ్ డైరెక్టర్గా. దాని సెల్వా వచ్చి చాలా బాగా చేసుకున్నారు. మీరు ఆ క్యారెక్టర్ నేరేట్ చేసినాడు, మీలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు, మీలో యాక్టర్ ఉన్నారు. మీకు ఎలా అనిపించింది ఆ డైరెక్టర్? 2021 ఎండ్, ఐ థింక్ 22 ఫిబ్రవరి అనుకున్నాను, నాకు వచ్చి నరేట్ చేశారు. 2.5 years వెయిట్ చేశాం. నేను 2.5 years అంతా మా హీరో వచ్చి 2019లో నరేట్ చేసుకున్నారు. మన రాణా సార్కి 2017లో చేసుకున్నారు. ఈ ఫిలిం అంత టైం తీసింది, ఆల్మోస్ట్ అంత టైం తీసి 2017 to 2025 8 years అలా ట్రావెల్ చేసుకున్నారు. అంటే ఇది ఒక కమర్షియల్ స్టోరీ ఏం కాదు కదా, ఇది ఎవరు ఇంకోళ్ళు టచ్ చేసి మిస్ అదే అయిపోతుంది. అంత పక్కా కమర్షియల్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ కమర్షియలే, ఈ సబ్జెక్టు వచ్చారు చేసేది కాదు కదా. అంచేతే 2017 నుంచి అలా వెయిట్ చేసింది. చాలా పెద్ద స్టోరీ ఇది. దీన్ని 2.5 hours చెప్పాలి కదా, దానికోసం చాలా పని చేశారు. మీరు బ్రీఫ్గా చెప్పాలంటే అంత పెద్ద స్టోరీ 2.5 hours చేశారు. రేపు చూడండి, 2 minutesలో చేయాలంటే, రేపు ఈవినింగ్ చూస్తే 2 minutesలో చెప్పాలంటే ఈగోదా, ఈగో బిట్వీన్ గురు అండ్ శిష్య, దానిలో వాళ్ళు ఎంత పెద్ద లాస్ని మీట్ అయ్యారు అనేది. ఈగో అనేది వద్దు, మనిషినిగా చూడండి, దీనిలో ఎందుకు ఈగో, ఒక 2 minutes మీరు కూర్చొని మాట్లాడితే అన్నీ సరైపోతుంది చెప్పేదా స్టోరీ. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, మీరు ఒక పర్సన్ని తీసుకొచ్చి ట్రైన్ చేసి హీరోని చేస్తే ఆ హీరో మీతోటి మీకు ఎప్పటికీ ఒబీడియంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్న భావన ఉంటుంది సార్. మనము ఐడియా పట్టుకుని వీడు ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఉండముంజదు సార్. అది మనం వచ్చి ఛాన్స్తో ఇచ్చాము, లైఫ్ ఇవ్వలేదు. అది ప్లేస్లో డైలాగ్ కూడా ఉంది, మీరు ఇచ్చింది నాకు ఛాన్స్, అవును, లైఫ్ కాదు. దానిలో మీరు కూడా బెనిఫిట్, మీకు కూడా బెనిఫిట్ అయ్యింది. అవును, మీరు దాన్ని ఎలా ఫుల్గా క్లైమ్ చేయడానికి చూడండి. అది ఎవరు దాన్ని చూడండి. ఇప్పుడు నార్మల్గా ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ కాకుండా నార్మల్గా ఆఫీస్కి తీసుకొచ్చి ఇంట్రొడక్షన్ చేసి ఓ పని ఇచ్చి వాడికి పైకి ఎక్కితే కూడా మన వాళ్ళు అయ్యో వాళ్ళకి మన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకి పెద్ద ఈగో వచ్చి చాలామంది ఉంది. అన్ని ఇండస్ట్రీలో ఉంది సార్ ఈగో. నిన్న వచ్చిన వాడు మనల్ని క్రాస్ అయిపోయాడంతో ఈగో వచ్చేసి ఇది కామన్, ఇది అన్ని ప్లేస్లో ఉండేది. అలాంటి విషయాన్ని ఓ 50s తీసుకెళ్ళి మీకు కొత్త లోహంలో బట్టి మిమ్మల్ని ఆ వరల్డ్కి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఫిలిం ఇది. బట్ అంతే ప్రాబ్లం అందరి దగ్గర ఉన్న ప్రాబ్లం. బట్ ఆ లెక్కన చూస్తే హీరో రైట్ ఈ సినిమాలో, అందరు రైట్. అది ఇలా అదే ప్రాబ్లం. ఎలా ఇలా అందరు రైట్, హీరో రైట్, హీరోయిన్ రైట్, అయ్యా రైట్, అందరూ కరెక్ట్గా ఉంటారు. వీళ్ళు ఎవరి మీద ఏమీ మిస్టేక్ చెప్పలేదు. అదే కాన్ఫ్లిక్ట్. మీరు ఇందాక చెప్పిన డైలాగు, మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు కానీ లైఫ్ ఇవ్వలేదు, అది హీరో చెప్పే డైలాగ్. దాన్ని బట్టి చూస్తే అయ్యా రాంగ్ కదా. దాన్ని బట్టి చూడగానే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగానే అయ్యా రాంగ్, అయ్యా పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగానే హీరో రాంగ్. అయ్యా పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటుంది మీరు చూడండి. అప్పుడు అన్ని విషయంగా అనేది చెప్తే జస్ట్ ఇప్పుడు చెప్పారు కదా, ఇది మీరు చెప్పగానే అయ్యా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముండొచ్చు. అయ్యా పాయింట్ ఆఫ్ వ్యూలో రాగానే ఏముండొచ్చు అంటే సింపుల్గా ఉండదు, చప్పట్ల కోసం యాక్ట్ చేయకూడదు. ఇప్పుడు చప్పట్లు కొట్టినవాడు ఉన్నాడు 20 years తర్వాత, అంత ఈ ప్రోడక్ట్ ఉండు, మనకి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకున్నారు జనాలు, వాళ్ళకి మనం ఎంత క్లియర్గా మంచి విషయం చెప్పాలి, దానిదా చెప్పాలి అని చెప్పాయ్యా. ఇప్పుడు హీరో ఎంత కాదు, నా స్మాల్ ఏజ్లోనే నేను ఇంత కష్టపడి వచ్చుకున్నాను, నాకు చెప్పట్టు వినాలి. దీనిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్, వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు. అదే ఈ స్క్రిప్ట్లో. మీ ఈ లాస్ట్ 10 years కెరీర్లో డైరెక్టర్గా అలా ఈగోయిస్టిక్ పర్సన్లు చూసారా సార్? నాకు ఉండదు, దానివల్ల నాకు ఎవరు తెలియదు. అలా ఉన్నంత కూడా వెళ్ళి నా చెయ్యి ఇచ్చేసి అలా ఉండకండి, ఇలా రండి, మీకు ఏం కావాలి, ఇది కావాలన్నా అది పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాను. నాకు అది తెలిసిపోవు సార్. బట్ వాళ్ళు శాంత కాదు కాంత అంటే అప్పుడు మీరు ఓకే కాంత అంటారా? అలా చెప్పను, నా డైరెక్టర్గా ఉండగానే అలా చెప్పను. ఇది నా ప్రోడక్ట్ అంతా నా ప్రోడక్ట్కి నా ట్రూత్ఫుల్గా ఉంటాను. దాని శాంత కాదు కాంత అని చెప్పా హీరో దగ్గర నా వెళ్ళను. సరియా
ఇది నాకు ఏది కంఫర్టబుల్ జోనో, నా ఏ పాయింట్లో కరెక్ట్గా ఉన్నానో దానిలో ట్రావెల్ చేస్తా. నా చెప్పింది ఈగో విషయం. వేరే ఊరు వచ్చి మా సంబంధం లేదు, నువ్వు ఈగోలో ఉన్నారంటే దాన్ని క్లియర్ చేయడానికి చూస్తా. మీకు అంటే మీరు అన్నీ చూస్తుంటారు కదా సార్, మీకు ఇగో లేదు, మీరు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు సార్. నా వేల్డ్ వేరే సార్. సార్ బట్ మీకు నాది ఏది నా మైండ్లో రాదు సార్. నా వేల్డ్ వేరే సార్. నా అంత పెద్ద లాస్ని చూశాను, అంత పెద్ద సక్సెస్ని చూశాను. నాకు ఏమినే ఇప్పుడు మైండ్లో లేదు. మీకు అంత నాకు క్లీన్గా ఉన్నాను, నాలునే వెళ్తాను, నా మాట వెళ్ళిపోతా. అది కావాలన్నా దా వద్దా పో, అలా మైండ్ సెట్ వచ్చి. మీరు అంత మంచి టాప్ హీరోస్ అంతా సోక్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఇలాంటి వాళ్ళు పైకి చెప్పకపోయినా, ప్రేమ సార్. ఏం చెప్పకపోయినా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? లేదు సార్, అందరితోనూ మనం ఎలా ఉన్నామో అలానే సార్ అవతల వాళ్ళు కూడా ఉంటారు. మనం క్లీన్గా ఉంటే అక్కడ రాదు సార్ ఏదినే. అంటే మీరు క్లీన్గా ఉన్నారు కాబట్టి మీకు 2 ఇండస్ట్రీస్లో అదే ఈగోయిస్టిక్ పర్సన్ ఎదురుపడలా. ఏదినే లేదు సార్. మీకు ఒక ఈగోయిస్టిక్ పర్సన్ ఒక్కడు కూడా ఎదురుపడలా 2 ఇండస్ట్రీల్లో. ఓ హౌ లక్కీ. హ్యాపీ. అంటే మీరు అలా తీసుకుంటున్నారు కాబట్టి దాని అలానే తీసుకెళ్ళిపోతా సార్. మరి ఈ డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్షన్ ఎట్లా ఉంటుంది వాళ్ళతో మీకు? ఏ ఫిల్మ్ నా డైరెక్షన్ అందరూ నాతోనే కదా ఉన్నారు. నేను ఏ ఫిల్మ్ చేస్తాను సరే, నా స్క్రిప్ట్ డిస్కషన్స్ ఇదన్నీ షూటింగ్ వెళ్ళడానికి ముందే మాట్లాడేస్తాం. షూటింగ్ స్పాట్కి వచ్చేస్తే అది వేరే. యాక్ట్ చేసి నా ఏం తీసానే ఎవరికి తెలియదు, అంత ఫాస్ట్గా వెళ్తాను. అవును, ఏం మేకింగ్ చేసానే ఎవరికి తెలియదు. అదే బ్రో టైంలో అదే ఏం చేస్తున్నా. మీరు డిస్కషన్ చేయడానికి టైం ఇస్తేనే అన్ని ప్రాబ్లమే. అది ఇక్కడ డిస్కస్ చేయడానికి టైమే ఉండదు కదా. ఫస్ట్ సీన్లో 3rd షాట్ తీస్తా, తర్వాత సెకండ్ సీన్లో 4th షాట్ తీస్తా. ఏం తెలుసు యాక్టర్స్కి తెలియదు, వీళ్ళకి తెలియదు. వెళ్తున్నాను డబ్బు వెళ్ళి లాస్ట్గా చూస్తేనే ఫిల్మ్ తెలుసు. సో అది మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్, అది మన స్టైల్ ఆఫ్ మేకింగ్ సార్. అదే నేను బ్రో టైంలో కూడా విన్నాను, మీరు ఒక 2-3 సార్లు షార్ట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా ఫాస్ట్గా ఫిల్మ్ మేక్ చేస్తుంటారు. అది పేపర్లోనే సార్ టైం పెడుతుంది, ఎగ్జిక్యూషన్ టైం పెట్టదు సార్. ఇప్పుడు ఇది కూడా అలానే పేపర్లోనే చాలా టైం తీసింది. షూటింగ్ వెళ్తే టప్ అయిపోయింది. మీకు ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎక్కడ వచ్చింది? మీకు ఎట్లా? మా గురుగారి దగ్గర నుండి వచ్చింది. నా చేసిన పని సార్, స్మాల్ స్క్రీన్లో నా చేసిన పని అంత పని చేసుకున్నాను. స్మాల్ స్క్రీన్లో 7,000 ఎపిసోడ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నా ఇండివిజువల్గా 3,000 ఎపిసోడ్స్ షూట్ చేశాను. సన్ టీవీలో, సన్, కలంగర్, జయ 3 TVస్లో చేశాను. ఒకే టైం 3 మెగా సీరియల్స్ డైరెక్ట్ చేసినవాడు నాకు అప్పుడు 30 అసిస్టెంట్స్ వెనకాల ఉంటారు. 10 days ఒకటి చేస్తా. ఈ 10 days 1 to 10, 10 to 20, 20 to 30 3 మెగాస్ చేస్తా. అప్పుడు వచ్చి ఇది 1000, అది 1000, 5,000 ఎపిసోడ్స్ చేశాను. అలా ఉండగానే నా బ్రెయిన్ ఒకే టైంలో 5-6 వర్క్ చేస్తూనే ఉంది సార్. అందుకే నాకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు సార్. పేపరే ఉండదు సార్ నా షూట్ చేయగానే, పేపరే ఉండదు. బట్ పేపర్లో ఉన్న డైలాగ్ అని మైండ్లో ఉండదు, అలానే చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ మీ స్పీడ్ అందుకోవాలంటే మీతో పనిచేస్తున్న 30 పీపుల్కి ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో తమిళ్లో, తెలుగులో ఉన్న వాళ్ళు చాలామంది నా అసిస్టెంట్ చేశారు. మీరు పనిచేస్తున్నాడు. కానీ ఆ స్పీడ్ వాళ్ళు అలవాటు చేస్తున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, అది వాళ్ళు చేసుకున్నారా అని నాకు తెలియదు. నాకు స్మాల్ స్క్రీన్ ఏం చూడలేదు. ఎక్కడికి వెళ్తారో మన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు అదే స్పీడ్ ఈ బిగ్ స్క్రీన్కి అడాప్ట్ చేసుకున్నప్పుడు ప్రాబ్లం రాలేదు? ఏ ప్రాబ్లం రాలేదు సార్. అలానే మనం బ్రో చేసాము. అలానే వినోదయ సిద్ధం తమిళ్లో 19 daysలో చేశాను ఫుల్ ఫిల్మ్. బ్రో సార్ పోర్షన్ మాత్రం 21 days చేశాము. నాకు అది ఏ ప్రాబ్లం లేదు. బట్ స్క్రిప్ట్ ఏమి చెప్పిందో అది చేస్తాను. ఇప్పుడు నా స్కూల్ బస్సులో ఫిల్మ్ చేశాను, అది కొంచెం కష్టం. అది 50 days, 52 days చేసుకున్నాము. అంటే అంత ముందు స్క్రీన్ పేపర్ వర్క్ చేసి పేపర్లో రెడీ అయితేనే వెళ్ళాలి సార్, లేదంటే అది రాదు, కరెక్ట్గా కనెక్ట్ అవ్వదు సార్. బట్ మీకు ఈ వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ అలవాటు అయిపోయింది. మీరు చాలా సినిమా వర్క్ చేస్తుంటారు, ఆ డైరెక్టర్ ఇలా ప్రిపేర్గా ఉండరు అని ఏం చేయమని సార్. సెట్లోకి వచ్చి డైలాగ్స్ మనం అలానే యాక్సెప్ట్ చేసుకోవాలి సార్. అప్పుడు మీకు కొంచెం బాగా అది ఏమి రాదు సార్. అది వాళ్ళ సినిమా, అది వార పని. వచ్చుకున్నాము, ఇరిటేషన్ కనిపిస్తుంది. అదే ఏం కనిపించదు. వాళ్ళ కోసం మనం వచ్చుకున్నాము, వాళ్ళు చెప్పింది చేసేసి వెళ్ళిపోతాం. అక్కడ నా డైరెక్టర్, నా లోపల ఉన్న డైరెక్టర్ వాడు రూమ్లోనే ఉంటాడు. ఇక్కడ ఓన్లీ యాక్టర్, వాళ్ళు ఏం చెప్పారో దాన్ని చేసేసి వెళ్ళిపోవాలి అంతే. మీరు చాలా అసలు ఏమి బాడీకి టచ్ అవ్వకుండా, సోల్కి టచ్ అవ్వకుండా అలా ఉంటారా? అలా ఏం లేదు సార్, నా సిన్సియర్గా చేస్తా సార్. సిన్సియర్గా చేస్తారు.
అంటే అక్కడ ఏం జరుగుతున్నా మీరేమి దాన్ని ఏం చేయమని మనం మైండ్కి తీసుకోకుండా మనం వెళ్ళి ఏం చేయము దాన్ని ఆ, వాళ్ళు రైట్గా ఉంటే రైట్, వాళ్ళు రాంగ్గా చేశారే చాలా రాంగ్గా ఉంది అంటే పిలిచి చెప్తా ఇది రాంగ్గా ఉంది చూసుకో అలా అని. అది కొంచెం 1 to 1 చెప్తాను. ఆ, అని చెప్పి వాళ్ళు అదే చేస్తారు, సరిపో అలా అని చెప్పేసి దానికి తర్వాత ప్రెస్ వాళ్ళు చూసి చెప్తారు. అప్పుడు వచ్చి మన దగ్గర "ఓ, మీరు అప్పుడే చెప్పారు నా వినలేదు పో అలా మరి అట్లా చెప్తే ఓకే, అవును. కనీసం అప్పుడు చెప్పారు గుర్తుపెట్టుకుంటే. వచ్చి చెప్తారు. ఆ. అలా చెప్పి తీసుకొని ఇన్సిడెంట్లు ఉన్నాయా చాలా? కొత్త వాళ్ళు రాగానే ఏదో ఒకటి చెప్తాం కదా సార్, ఆ, తీసుకోరు. అలానే తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆ. తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, థ్యాంక్స్ సార్ అని చెప్పేసి ఆ పని మీద ఎలా వాళ్ళు ఉన్నారు. తీసుకోను నా ఇట్లనే చేస్తా అలానే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ ఈగో, అది మళ్ళీ అక్కడ ఇగోనే. అది ఈగోదా, వాళ్ళ ఈగో, అది వాళ్ళ విషయం. అది మనం ఏం చెప్పలేం. మీలో ఉన్న రైటర్కి, డైరెక్టర్కి, యాక్టర్ ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురికి ఈగో క్లాష్ ఏమి వస్తుంటుందా? ఎప్పుడైనా రాదు సార్, వాళ్ళ ప్లేస్లో ఉంటారు. నా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, నేను డబ్బింగ్ కూడా చెప్పుకున్నాను. ఆ, ఏదో చేస్తా సార్, నా ఉన్న 24 క్రాఫ్ట్లో పని చేయాలి. అవును. చేస్తాం. కాదు, మీ రైటర్ని డైరెక్టర్ డామినేట్ చేయడం కానీ, లేకపోతే డైరెక్టర్ డామినేట్ చేయడం కానీ. కాదు, వాళ్ళ ప్లేస్లో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు వచ్చి పని వస్తుందా చేసేసి. మీలో మీకు ఆ కన్ఫర్మేషన్ వస్తుందా, ఇది ఇంత రాయకూడదని? ఇది మీలో నా 2-3 వర్షన్స్ అలా వెళ్తుంది సార్. నా ఇప్పుడు 8-9 వర్షన్స్ రైటింగ్ చేస్తాం. అది దానిలో ఏది బెటరో దాన్ని తీసి పెట్టుకుంటాం. ఈ టోటల్ ఇప్పుడు ఇందులో 4 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈ త్రోవట్ రన్లో మీది ఎంతవరకు ఉండబోతుంది? ఉంది సార్, ఫుల్ టిల్ ఎండ్ వరకు ఉంది సార్. టిల్ ఎండ్ దాకా ఉంటుంది. అంటే ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది? మీరు కంటిన్యూ ఆన్ స్క్రీన్ కనిపిస్తూనే ఉంటారా? అది మీరు చూసేసే చెప్పాలి, నాకేం తెలియదు. మీరు చూసుంటారు కావాలి. నేను చూశాను, బట్ మీరు చూడండి. స్టోరీకి ఏం కావాలో అది ఉంది సార్, ఎక్కడ కావాలో అక్కడ తీసుకొస్తారు. దీనికి ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ స్క్రీన్ మీద మీకు గురుగారే, మీకు బాలచంద్ర ఫుల్ గారు అండ్ ఫుల్ హ్యూమన్ ఎమోషన్స్. ఎమోషన్స్ లేకుండా ఉన్న ఒకే క్యారెక్టర్ సార్, రానా సార్ క్యారెక్టర్ దా. ఎందుకంటే క్రైమ్ జరిగే వరకిందా నువ్వు స్టార్, నువ్వు డైరెక్టర్, అన్నీ ఓ క్రైమ్ జరిగిపోతే అది నా ప్లేస్, నువ్వు అక్యూస్డ్, అలా డీల్ చేసావు. క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేసుకున్నారు రానా సార్. కొత్తగా ఉంది చూడడానికి. అమ్మాయి భాగ్యశ్రీ సూపర్ యాక్ట్రెస్. అమ్మాయి అలా చేసింది, అంత డెడికేషన్గా చేసింది. గ్రేట్ యాక్ట్రెస్ అలా చెప్తారు. అలా చెప్తారు ఫుల్గా జనాలు అందరూ. అలా చేసింది. దుర్గర్ గురించి ఏం చెప్పక్కర్లేదు. దుర్గర్ ఆల్వేస్ లోపల రాగానే 50s మనిషిగానే వచ్చి నాలో చాలా టైం చూస్తున్నా, యాక్ట్ చేయగానే దుర్గర్ని అలానే చూసుకునే ఉంటాను. డైరెక్ట్గా చెప్తాను, నువ్వు నా చెల్లంనే పిలుస్తా, నువ్వు చెల్లం ఇలానే చూస్తున్నావు, నువ్వు యాక్ట్ చేయలేదు అలా అడుగుతా. సెకండ్ టేక్, థర్డ్ టేక్ దా నేనే యాక్ట్ చేస్తా. అలా చేసుకున్నాను. అలాంటి యాక్టర్స్ మన ముందు నిలవగానే అంత సిన్సియర్గా చేసుకున్నాను. కానీ అసలు ట్రైలర్ చూస్తేనే రేపు చూసేస్తారు కదా ఫిల్మ్, ఒక చూసే కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త వరల్డ్లో. అది సార్ ఒక న్యూ వరల్డ్ సార్. అదే దాంట్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఇమీడియట్గా వచ్చింది. అసలు నో సెకండ్ థాట్ అసలు. అంటే ట్రయల్ యూజువల్గా 2-3 టైమ్స్ చూసిన తర్వాత అసలు ఫస్ట్ థాట్లోనే ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళినట్టు. ఎక్స్ట్రాడినరీ వర్క్, అందరం చాలా సిన్సియర్గా చేసుకున్నాము. ఆ కొత్త వరల్డ్కి పిక్చర్ స్టార్ట్ అయిన 10th మినిట్లో తీసుకెళ్ళిపోతారు. 10th మినిట్ నాది చాలా ఈగోలు ఉండేవాళ్ళకి, ఇన్నసెంట్గా ఉండేవాళ్ళు సెకండ్ టైటిల్లోనే వచ్చేస్తారు లోపల. ఈగోలో కూర్చుని ఉంటారు చూడండి, నా దేని ఒప్పుకోను, నా పెద్ద బ్రిలియంట్, నాకు చాలా క్రిటికల్ అని ఉండేవాళ్ళు. 10 minutes వరకు వాళ్ళకి టైం తీస్తారు. ఆ క్రిటిక్ పక్కన పెట్టేసి అందులో ఇన్వాల్వ్ అయిపోయి. అవును, అలాంటి ఫిల్మ్ ఇది. మీకు యాక్చువల్లీ ఈ న్యూట్రల్ మైండ్ సెట్ ఎట్లా వచ్చింది? ఇది సార్ ఓకే, న్యూట్రల్ మైండ్ సెట్ మీకు ఎట్లా వచ్చింది? ఎలా ఉంటే అలాగా దాన్ని తీసుకోవడం కానీ, ఎలా ఉంటే ఓకే ఇట్స్ ఆల్ రైట్ అనడం కానీ, సార్ అది ఎట్లా చైల్డ్హుడ్ నుంచి వచ్చిందా ఏంటి? అది ఎప్పుడో వచ్చింది సార్, మనకు తెలియదు. నా ఎప్పుడూ ఇలానే ఉంటాను సార్. అదే చైల్డ్హుడ్ నుంచి. నా ఫ్లాప్లో ఉండగానే నా సిన్సియర్గా పనిచేస్తా వెళ్ళి. నా ఫిలిం ఫ్లాప్ అయిపోయింది, ఏమీ లేదు. నాకు అప్పుడే మన ఫ్రెండ్ డైరెక్టర్ పరితీవీరన్ షూటింగ్ స్టార్ట్ చేశారు. నా వెళ్ళి అసిస్టెంట్గా పనిచేశాను. నువ్వు స్టేట్ అవార్డు తీసుకున్నావు, నువ్వు వచ్చి సడన్గా అసిస్టెంట్గా పనిచేసి దిలేమంది, ఏదో మిస్ అయిపోయింది, దాన్ని ఏమైనా కరెక్ట్ చేయడానికి పని చేద్దామని చెప్పి పని చేసినవాడు. నా ఎలా ఉంటాను, నా బిజీగానే ఉంటాను సార్. నాకు ఏం లేదు సార్, వర్క్ చేసుకునే ఉంటాను, హ్యాపీగా ఉంటాను.
యాక్టర్గా బిజీగా అయిపోవడం అన్నది ఇబ్బందిగా లేదా మీకు? మీ డైరెక్షన్కి ప్లేస్ తగ్గిపోతుంది కదా. కావాలంటే ఒక చిన్న గ్యాప్ తీసి డైరెక్షన్ చేసుకుంటాను. ఇప్పుడు చేసుకున్నాను ఇప్పుడు ఫిల్మ్ అది చేసుకుంటాను. మరి నేను తెలుగులో ఏంటి మళ్ళీ స్టార్ట్ చేయలేదు? తెలుగులో పెద్ద ఫిల్మ్ మాట్లాడుకున్నాం సార్, స్టార్ట్ చేస్తాం. పెద్ద ఫిల్మా? కొంచెం క్లూ ఊకులు లేదు వచ్చేసి చేద్దాం, నేను చెప్తాను. పెద్ద ఫిల్మ్ అంటే పెద్ద హీరో అంటే బ్రో 2 ఏదో అని మొన్న ఏదో వాళ్ళు ఎవరు అడిగితే కూడా మీరు చెప్పారు. అది సార్ అన్నీ రెడీగా ఉంది, టైం ఎప్పుడు చెప్పిందో అప్పుడు ఎక్కించు. ఈలోగా పెద్ద ఫిల్మ్ ప్లాన్ చేశారు సార్. కమర్షియల్ అన్నీ కమర్షియలే. అన్నీ కమర్షియలే. మాకు తెలుగులో పెద్ద ఫిల్ము పెద్ద హీరో అనగానే మాకు ఎంతసేపు ఏంటంటే కొద్దిగా ఆ పాన్ ఇండియా ఈ టైప్ ఆఫ్ ఓ ప్యాకేజ్డ్ అవును ఫిల్మ్ గుర్తుకొస్తుంటాయి మాకు. ఇలాంటివి రేర్గా వస్తాయి కదా, అది అట్లాంటి ఫిల్మ్ మీ స్టైల్ ఆఫ్. మంచి సొసైటీకి మంచి విషయం, మంచి రెస్పాన్సిబిలిటీ ఫిల్మ్గా వచ్చింది. ఓకే, మీరు తెలుగులో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా కాలం బాగా డిఫరెంట్ క్యారెక్టర్లతో చాలాసార్లు వచ్చాయి, కొన్ని మంచి క్యారెక్టర్లు వచ్చాయి. కొన్ని చూస్తుంటే అసలు మరీ మిమ్మల్ని ఎక్కువ యూజ్ చేయకుండా వచ్చిన 2-3 సీన్లకి యూజ్ చేసింది సీన్లు. రీసెంట్గా కూడా ఒక సినిమా అట్లాగే వచ్చింది అనిపిస్తుంది. మీకు దాన్ని మనం ఏం చేయము సార్, దాన్ని ఏం చేయము, మనం చేయాలి. అన్నిట్లో మనం ఉన్నాము అనేది ఒకటి, దానిలో దొరికినదిలో మనం ఏం బెటర్గా చేసుకున్నాం అనేది ఇంకొకటి. ఇప్పుడు ఒక్కొక్క విషయం వచ్చి మనము వాళ్ళతో వెళ్ళి వాళ్ళు చేయి పట్టుకోవాలి అలాని వెళ్ళా ఫిల్మ్ కూడా ఉంది. అలాంటి విషయం చేస్తాం. అంటే ఆ క్యారెక్టర్లు మరి రిజెక్ట్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా ఏంటి? మరి నాకు లోపల చెప్తే రిజెక్ట్ చేసేస్తారు, నాకు చెప్పాలి ఓకే చేద్దాం అలంతా వెళ్తాం. మాకు అనిపిస్తుంది అరే ఈ క్యారెక్టర్ అని ఎలా యాక్సెప్ట్, దానికి ఏదో ఎమోషనల్ కనెక్ట్ ఉండు సార్ నాకు చేయడానికి. అంటే వాళ్ళతోటి వాళ్ళతోటి ఉండు, లేదంతా స్క్రిప్ట్లో ఉండు, ఏదో ఒకటి ఉండు, లేదంతా చేయను. సో మళ్ళీ త్రివిక్రమ్ గారితో ఎప్పుడు చేయబోతున్నారు? ఎనీ టైం అన్న కాల్ కోసమే వెయిటింగ్. అన్న ఎప్పుడు ప్రస్తుతానికైతే ఆన్ రికార్డ్ ఏం లేవా? ప్రస్తుతానికైతే ఓకే చేసిన ఏం లేదా? ఇప్పటికి ఇంకా ఓకే చేసింది లేదు సార్. అన్న ఎప్పుడు చెప్పారో అప్పుడు స్టార్ట్ చేసేది. తెలుగులో చేయబోతున్నారు? తెలుగులో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? తెలుగులో ఇప్పుడు మన రాజాసాబ్ అయ్యింది సార్, ఇప్పుడు మహాకాళి చేస్తున్నాము. మహాకాళి కన్నా ప్రభాస్ గారితో అదే ఫస్ట్ సినిమా ఇది? ప్రభాస్ సార్తో అవును, రాజాసాబే. ఎలా ఉంది రాజాసాబ్ ఎక్స్పీరియన్స్? ఎక్స్ట్రానరీ ఎక్స్పీరియన్స్, నైస్ మూవీ. అది కూడా కొత్త వరల్డే, ఇలాంటి వరల్డ్, అది కూడా వేరేలాగా వరల్డ్, అది కూడా మీరు చూడగలుగుతారు. అందుకే ఆ రాజాసాబ్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రాజాసాబ్ వచ్చి ప్యూర్ సోల్ సార్ ఆయన. అవును సార్, మంచి ఆత్మ, అందరి మీద చాలా ప్రేమ చూపించా మనిషి. లేదంటే అంత పెద్ద ప్లేస్ దొరకదు సార్. ఎలా దొరుకుతుంది? మనం యాజ్ అ హ్యూమన్గా అలా ఉంటేనే అలా వచ్చు సార్, ప్రపంచం సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చు సార్. బట్ ఈవెన్ ఒక్క సింగిల్ యాక్టర్ కూడా ఈవెన్ వెనకాల కూడా నెగిటివ్ చెప్పరు ఆయన గురించి. అవును సార్, అదే ఎక్స్ట్రాడినరీ హ్యూమన్. ఆయన హాస్పిటాలిటీ గురించి కానీ అందరూ గొప్పగా చెప్పడమే తప్ప తక్కువ చెప్పడం ఎవరు. మంచి మనిషి. బాగా ఇంట్రెస్ట్ ఉండేది మీ ఇద్దరి మధ్యలో? సార్ మనం మాట్లాడతాం సార్, చాలా విషయం మాట్లాడతాం సార్. దేని ప్లాన్ చేసి ఈ టాపిక్ మాట్లాడి ఇలా వెళ్ళి పక్క కూర్చుని అలా నా ఎప్పుడన్నా మాట్లాడలేదు ఏదో ఉంది సార్. ఇది చూసారా అదంతా ఆ టైంకి ఏ డిస్కషన్ వచ్చిందో దాని గురించి మాట్లాడతాం సార్. నిజంగా మీకంటూ ఒక థాట్ ప్రాసెస్, మీకు అంటూ ఒక స్పిరిచువాలిటీ ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు మీ ఇంటర్వ్యూని చూశాను. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వాటితో షేర్ చేసుకోవడానికి ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా? అసలు వాటిని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళరా? అసలు ఏది మీ ఐడియాలజీ, మీ స్పిరిచువాలిటీ ఏదో ఎప్పుడు కావాలంటే సరే సార్, ఏదో విషయం నేను చెప్తూనే ఉంటాను సార్. ఛాన్స్ దొరికినా చెప్పేస్తా. మీరా నా ఇప్పుడు మనం మాట్లాడగానే కూడా మీ దగ్గర కూడా చెప్పాను కదా, ఎంటీలో వాక్ చేయండి, వర్షం వస్తే తడిచిపోండి, ఆకలి వేస్తే తినండి, ఎండలు నిలవండి. ఈ ప్రపంచంతో కనెక్షన్ ఉంటే అది మనల్ని చాలా బాగా చూస్తుంది. వీటిలో సార్ చాలా మెడికల్ కాంప్లికేషన్స్తో ఉన్న మనిషి ఎక్కడికి వెళ్తానో మెడిసిన్ ఏమీ పని చేయట్లేదు, బాడీలో ప్రాబ్లం వస్తూనే ఉంది. అప్పుడు అతను మీట్ చేయగానే అతను చెప్పారు, అన్నీ తీసి పక్కపట్టేయి, నువ్వు ఫస్ట్ చెప్పలు తీసేయి, వాక్ చేయి, వర్షం వస్తే తడిచి, ఆకలి వేస్తే తిన. ఆకలి రాలేదు.
ఆల్మోస్ట్ 12 డేస్గా ఆకలి ఏదో రాలేదు. ఆ, 12 డేస్ తర్వాత ఆకలి వేస్తుంది. ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు. వర్షం వస్తే తడిసిపోయారు, ఎండలు నిలిచారు, ఎంటీ లెగ్లో నడిచారు. ఇలా ఇలా ఓ 6 monthsలో అన్ని కాంప్లికేషన్స్ సరి అయిపోయింది. అంటే పంచభూతాలతోటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. కనెక్టెడ్గా ఉంటే అది మనల్ని చూసుకుంటాం సార్. కొత్త ఇప్పుడు అమ్మ తల్లి ఒక కొత్త పాపనే క్రియేట్ చేసింది కదా ఆ బాడీ. అది చూసుకున్నాం. మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్ని సరిచేయడానికి బాడీకే ఉంది. బాడీ చేసుకున్నాం. మనం దాన్ని వదలకుండా ఏదేదో మెడిసిన్ లోపల పంపించి అన్నీ ఇప్పుడు ఏ మెడిసిన్ మనం వేస్తామో ఇమ్మీడియట్గా ప్రాబ్లం క్యూర్ ఏ అవ్వదు. మెడిసిన్ వాడరా మీరు ఇప్పుడు? క్యూర్ అవ్వదు. మీరు నాకు చాలా రేర్ సార్, ఆ, చాలా రేర్. నా పెద్ద ప్రాబ్లం లేదు, ప్రాబ్లం లేదు. అలానే తిరుగుతా. అవును, ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని అలా స్టాప్ చేసి స్టాప్ చేసి పెట్టడానికి మెడిసిన్స్ అప్పుడు అన్నీ ఉన్న లోపలనే. దాన్ని క్యూర్ చేయడానికి లేదు కదా. క్యూర్ చేయాలంటే ప్రపంచంతో కనెక్షన్లో ఉండాలి. అలా అలా అదే ఉంటే ప్రపంచం ఇన్ ద సెన్స్ పంచభూతాలు. పంచభూతాలు మీరు చెప్పింది వాటరు, అదేదా సన్లైట్, అదేదా ఎర్త్. అదేదా మీరు కాళ్ళు బేర్ ఫుట్ అంటే ఎర్త్తో టచ్ అయ్యి సార్. ఉంటారు. పిల్లలు ఎదిన వాళ్ళు ఓన్లీ మట్టిలో మెట్టి అది ఉంది చూడండి, ఇది చేస్తారు చూడండి బొమ్మ. అలాంటి మంటలో మంటి ఉన్నవాళ్ళు 1 monthలో పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఆ భూమాదేవితో కనెక్షన్లో ఉండగానే అది అన్నీ జరిగిపోవు సార్. మన బాడీలోనే అనేది అన్ని మార్పులు వచ్చు సార్. అంటే ఇన్ఫెర్టిలిటీ కూడా ఇదే సొల్యూషన్. వీళ్ళందరూ వెళ్ళి హాస్పిటల్లో కూర్చుని అది కాదు సార్. మంచి ప్లేస్ చూసి వెళ్ళి మైండ్ని ప్రశాంతంగా పట్టుకొని ప్రపంచంతో తొడలు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తారు. వీళ్ళు హ్యాపీగా ఉంటారు సార్. వీళ్ళకి ఎందుకంటే దానికి టైం ఇవ్వడానికి టైం లేదు. ఇక్కడ వెళ్ళి ఓ ఇంజక్షన్లో అన్నీ వచ్చేయాలంటే వెళ్ళవచ్చు. దీనికి ఎవరు మీ స్పిరిచువల్ గురువు? ఎవరూ లేదు సార్. నా ఫ్రెండ్ కడతాను సార్. అది ఇదంతా మీకు ఎవరు చెప్పింది? అలానే వినేది ఇదా సార్, ప్రపంచం చెప్పింది ఇదా. నా ఫ్రెండ్ సందములు అని చెప్పి ఒక ఫ్రెండ్ కేబీ సార్తో మేము కలిసి పని చేయగానే సడన్గా ఉండే మార్నింగ్ వచ్చి నా దగ్గర చెప్పాను, దిస్ ఇస్ నాట్ మై ప్లేస్, ఇది నా గాలి కాదు, నేను ఏదో రాంగ్ ప్లేస్లో ఉండి ఏదో ట్రై చేసుకున్నాను, ఇది నా శరీరం దీనికి ఒప్పుకోలేదు, సో ఐఎమ్ లీవింగ్ చెప్పి వెళ్ళిపోయారు. హిమాలయసా? హిమాలయాస్కి వెళ్ళడం వచ్చి స్పిరిచువల్ని ఎవరు చెప్పారు? మనకి ఎక్కడ బాడీ అక్సెప్ట్ చేసిందో అక్కడ ఉండండి అని చెప్పారు. ఇప్పుడు మనం ఉంటారు 2 years నాకు కష్టపడి పని చేసేసి నెక్స్ట్ నాకు నచ్చినట్టు ఉంటాను చెప్తారు. 2 years తర్వాత అడిగితే అదే చెప్తారు. 20 years తర్వాత అడిగితే అదే చెప్తారు. నీకు నచ్చలేదో వెళ్ళిపో, ఎక్కడ నచ్చిందో అక్కడ ఉండు, అదిదా. మరి హిమాలయస్కి వెళ్ళడం స్పిరిచువల్ కాదు, ఓకే. లేదు, హిమాలయాస్కి వెళ్ళడంలో స్పిరిచువల్ ఉండి నాది చెప్పడం, అక్కడ వెళ్తే మాత్రమే స్పిరిచువల్. అక్కడ వెళ్తే మాత్రమే స్పిరిచువల్ కాదు, అది కాదు. బట్ వాట్ అబౌట్ టెంపుల్స్ అండ్ అదర్ ఆశ్రమాస్? టెంపుల్స్ ఆశ్రమాస్ అన్ని స్టెప్స్ సార్. మీరు పైకి ఎక్కేస్తే స్టెప్స్ ఎందుకు సార్ మనకి? ఇదన్నీ మనం సో మనం మెంటల్గానే స్టెప్స్ మనం మెంటల్గా మన ప్రపంచంతో కనెక్షన్లో ఉండడానికి స్టెప్స్ దా. ఇప్పుడు ఇదన్నీనే గురువు శిష్య, ఇది టెంపుల్, ఆశ్రమ, మఠం అన్నీనే. మీరు పైకి దా ఎక్కేశారు కదా, 10th స్టెప్కి వెళ్ళిపోతే ఎందుకు 1, 2, 3. మీరు ఈ లివింగ్ గాడ్స్ని నమ్ముతారా? నమ్ముతాను సార్. చాలా మంది చూసుకున్నాను సార్. లివింగ్ గాడ్స్? ఎస్ సార్. ఇప్పుడున్న ప్రజెంట్ చాలా మంది చూసుకున్నాను సార్. గురూజీస్ ఆశ్రమాస్. ఓకే ఓకే. గురూజీస్ ఆశ్రమాస్ కాదు సార్, నా సంబంధం లేదన్న మనుషుల్లో దేవుడిని చూస్తాను సార్. ఓకే. వాళ్ళలో గురువుని చూస్తాం, వాళ్ళలో గురువుని చూస్తాం, వాళ్ళలో దేవుడిని చూస్తాం. టెంపుల్స్ వెళ్తారా? అన్ని టెంపుల్కి వెళ్తాం. మీకు పర్టికులర్ శివ టెంపుల్ సార్. శివ, తిరువన్నామలై, తిరువన్నామలై, అరుణాచలం. అక్కడ కూడా మీరు కూడా వెళ్ళి కొండ మీకు వెళ్ళి ధ్యానం చేస్తారా? ఎక్కడ కలుతాను చేయొచ్చు. ఈ ప్లేస్లో పర్టికులర్ ప్లేస్లో కూర్చున్నాళ్ళని కాదు, దేవుడిని ప్రాపర్గా నమ్మేస్తే ఎక్కడ కలుతాలో మనం ఉండొచ్చు. ఎట్లా ఉంటుంది మీ డైలీ రొటీన్? మార్నింగ్ లేస్తే పనికి వెళ్ళాలి అంటే కాదు, ఆ మార్నింగ్ టైంలో కూడా ఏమైనా స్పెసిఫిక్? అది ఎలా చేస్తారు, అది ఏం అలా చేయడంలో ఏం కాదు సార్. నాకు ఎప్పుడో లోపల చెప్తే అది ఆ పని చేస్తాను. అంటే మీకు ఏమైనా ఉందా ఇన్సైడ్ నుంచి ఒక మనకు ఒకటి వచ్చింది వాయిస్ గీసేలా ఏం లేదు అంటే ఐ మీన్ వాయిస్ మీన్స్ దీన్ని చెయ్యి అలా అని చెప్తారు సార్, చెప్తే చేస్తాం. ఒక థాట్ అంతే. వినోదేశిత మళ్ళీ వచ్చింది, దీన్ని చెయ్యి అలా అంటే ఓకే, అది ఇన్నర్లో ఫీల్ వచ్చి చెప్పు, ఆ ఫీల్ దా ట్రూ, దాన్ని చేస్తాం. చూస్తుంటే మీరు కూడా ఎప్పటికైనా గురువు అయిపోయేలా ఉన్నారు. నార్మల్ అందరూ గురువే సార్. మీ లోపల కూడా అది ఉంది, అతని లోపల కూడా ఉంది, చూసుకునే వాళ్ళ లోపల కూడా ఉంది. అన్నీ మనం దానికి టైం ఇవ్వాలి, దానికి చెవు ఇవ్వాలి, మాట్లాడేదని మనం కొంచెం ఈ కనెక్షన్లో ఉంటే అది అన్నీ వచ్చేస్తాం. అదొకటి. 2
ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని మంచి విషయాలు, కొన్ని మంచి ప్రాక్టీసెస్, టెలస్కోప్ ఏమీ లేకముందే అస్ట్రాలజీ అన్నీ రాసుకున్నారు కదా సార్. ఉన్న కోల్స్ అన్నీ చూసారు, అదెல்லாம் చూశారు సార్. అది ఉంది సార్, మనిషికి అంత పవర్ ఉంది, మన సిక్స్త్ సెన్స్ అంత పని చేసి మనం దాన్ని అన్నీ ఆపి అన్నీ కన్ఫ్యూజ్ చేసి పెట్టుకున్నాం సార్. మీరు మరి వీలు దొరికినప్పుడల్లా ఇట్లాంటి విషయాలు, మంచి విషయాలు ఒక పాడ్కాస్ట్ వీడియో రూపంలోనే జనాలకి ఎందుకు చెప్పకూడదు? టైం దొరుకుతున్నప్పుడు కూడా చెప్పాము కదా, మనం మాట్లాడుకున్నా కానీ చాలా విషయం. దాన్ని చూసి ఎవరు ఓ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళకుండా వాళ్ళ ఇంటి వెనకాల ఉన్న ఓ 10x10 ప్లేస్లో కొంచెం మట్టిలు పెట్టి దానిలో కొంచెం పని చేసి ఓ 3 monthsలో వాళ్ళకు పాప దొరికితే దానికన్నా వేసారు ఉంది. అదే కదా, అది జరుగుతుంది సార్. మనం మన పని మేడ వేసి మైకి పెట్టి చెప్పడం కాదు సార్, అలా వేలో చెప్పగానే ఎవరికి కావాలన్నా వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఒక మంచి విషయాలు అన్నవి, ఇప్పుడు మీకు తెలిసిన విషయాలు అన్నవి ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు కాన్సెప్ట్ ఏదైతే పంచభూతాలతో కనెక్ట్ అయ్యి ఉంటాం, ఇది అన్నీ వెళ్ళిపోవు సార్. ఇదన్నీ వాళ్ళ ఎవరెవరికి కావాలన్నా వాళ్ళకి వెళ్ళిపోవు సార్. మనం ప్లాన్ చేసి నా ఇప్పుడు మంచి విషయం చెప్పాను చూడండి అలానే కాదు సార్. మనం మాట్లాడగానే మనం మాట్లాడితే అది ఎవరికి కావాలన్నా వాళ్ళకి వెళ్ళిపోవు సార్. ఇప్పుడు రమణ మహర్షిని చూడడానికి అరుణాచలంకి ఆల్మోస్ట్ 42 days వాకింగ్ చేసి ఒక యోగి వచ్చారు. రమణ మహర్షి రూమ్లో ఉన్నారు, ఆ యోగి వచ్చి అలా కూర్చున్నాడు పక్కన. వెళ్ళి చూశారు, యోగి అలా చూశారు. 1 hour అలానే కూర్చుని కొనేసి యోగి బయట లేచి వెళ్ళిపోయాడు. బయట ఉన్నవాడు అడిగారు, నువ్వు ఏదో మాట్లాడలేదా అయ్యేతో? లేదు, వచ్చాను, నాకు చాలా క్వశ్చన్స్ ఉంది, వచ్చి కూర్చున్నాను, మాట్లాడేశాము, నా క్వశ్చన్ కానీ ఆన్సర్ దొరికింది, నా వెళ్ళిపోయాను చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఇది వచ్చి ఇన్నర్లో ఒక ఫీల్ వచ్చు సార్. అది దేనికి బయట చెప్పమని చదువుకుంటాం. మనం ఇలా మాట్లాడగానే ఏదో విషయం చెప్తాము, ఆ విషయం ఎవరికి కావాలనో వాళ్ళ చెవిలో విను సార్, వాళ్ళ చెవిలో పడు. ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చూస్తే కూడా ఇది కాంతా కన్నా వేరే విషయాలు చెప్పుకున్నాం మనం. అదే సార్, కాంతా ఉంది, కాంతా కన్నా వేరే విషయం మనం మాట్లాడేది వాళ్ళకి ఎవరికి కావాలో అదే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఇష్యూ మీద మనం ఎక్కువ మాట్లాడేంత టైం ఇక్కడ ఉండదు. బట్ మీ దగ్గర ఉన్న ఈ నాలెడ్జ్ కానీ లేదా మీ దగ్గర ఉన్న ఈ ఇన్ఫర్మేషన్, ఇది ఎదినే కాదు సార్, ఇది ఇన్ఫర్మేషన్ కాదు, నాలెడ్జ్ కాదు, ఏం కాదు. ఓ నార్మల్ హ్యూమన్గా మన హెడ్లో ఉండి చూడండి బరువులు, టూ మచ్ ఆఫ్ థాట్, ఈ బరువులు మాకు కొంచెం రిలీజ్ చేసేసి ఓ నార్మల్ హ్యూమన్. ఇప్పుడు నా మాట్లాడేది దీని చాలా మన తాత ముత్తాతలు అలానే ఉన్నారు సార్. మనం ఇప్పుడు టూ మచ్గా ఇది చేసుకుని అది చేసుకుని ఎక్స్ట్రాస్ అన్నీ తీసి హెడ్లో పడిగి బాడీలో పడిగి తిరుగుతున్నాం. నార్మల్ హ్యూమన్గా సింపుల్గా ఉంటే చాలు, ఏ ప్రాబ్లం ఉండదు, అన్నీ క్లీన్గా ఉంటుంది. మరి ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీకు ఈ ఈ సంపాదన మీద మీ దృష్టి ఎట్లా ఉంటుంది? ఇది మీ కొంత మీ రెమ్యునరేషన్స్, వాటిని సేవ్ చేయడము, వాటిని ప్రొక్యూర్ చేయడము, అసెట్స్ పెంచుకోవడం, దీని మీద ఏమైనా ఐడియా? అది చేసి ఏం చేయము, కావాల్సింది అన్నీ ఉంది సార్. వస్తే ఏదో ఉండు, చాలా ఎక్కువ ఉంటే ఎవరు లేదని వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. ఇస్తారు అందరికీ? అంటే మీరు హెల్ప్ చేయడం ఇవన్నీ అది చాలా చేస్తున్నాం. అదే చెప్పకుండా చేసేదే గొప్ప విషయం, చెప్పేది గొప్ప విషయం కాదు. ఏదో ఒకటి చేస్తాను సార్, నా ఒకనో ఉంటాను, నా దగ్గర ఉంటే ఇచ్చేస్తా, లేదంటే ఇచ్చేవాళ్ళ దగ్గర తీసుకుంటా అంతే. మీరు వీటిని కూడా నమ్ముతారా మరి, ఈ పూజాస్, హోమాస్, తాంత్రికాస్ ఇవన్నీ? నాకు ఎక్కువ నమ్మకం లేదు సార్ వాటి మీద. వెళ్ళరు? నా వెళ్తాను, టెంపుల్స్కి వెళ్తా, ప్లేస్మెంట్స్కి వెళ్తా, ఇలా కూర్చుండి ఇది చేస్తే దేవుడు అది ఇచ్చేస్తాడు, అది నా అకౌంటింగ్లో నాకు నమ్మకం లేదు. అది అకౌంటింగ్, అది ప్యూర్గా ప్యూర్గా ఉంటే ఒకటి వచ్చు. అదొకటి సింపుల్ వే. అది మీరు అంటే టు కనెక్ట్ ది గాడ్ ఈజ్ వెరీ సింపుల్ వే. వెరీ సింపుల్ వే సార్. వీళ్ళు చాలా మందిరాలు చెప్పుకుని అది వేరే ఏరియా సార్. అది అలాంటి విషయం మనకు తెలియదు. చాలా ప్యూర్గా సింపుల్గా చూశాను సార్. అప్పుడు మీతో మాట్లాడాలి అలానే మిమ్మల్ని గురించి ఓ 5 minutes అలానే నాకు థింక్ చేస్తే మీ దగ్గర నాకు ఫోన్ వచ్చేసి. అవునా? అలా ఉంది సార్. అది 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 మనం ప్యూర్గా ఉంటే అది అన్నీ వచ్చేస్తాం. ఓకే, మీకు కేవలం 6th కాదు 7th 8th సెన్సులు కూడా? ఏ సెన్స్ లేదు సార్, నార్మల్ హ్యూమన్గా ఉన్నాము. నా 3 అదే చెప్పాను, ఇది ఏమీ లేదు సార్. మన మీద ఉన్న బరువుని, టూ మచ్ ఆఫ్ థాట్స్, నా ఇలా ఉండాలి అలా ఉండాలి, అందరూ இந்த ఫ్యూచర్ గురించి ఆలోచించి ప్రజెంట్లో ఎవరైనా లివ్ చేయలేదు. ఫ్యూచర్ని ఒకటి లేదు, దీందా చెప్పాలి మన మనుషులకు. మీరు ఫ్యూచర్ని ఒకటి లేదు సార్, అన్నీనే ప్రజెంట్దా. మీరు చెప్తుంది అదే కదా, నేను ఎవరి గురించి అనుకుంటే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుందని. అవునా? యాక్చువల్గా చంద్రశేఖర్
స్వామీజీ శృంగే కంచి, ఆయనకి అట్లాంటి ఇది ఉండేది. అలాగే కాంజీ షిరిడి సాయికి అట్లాంటిది ఆయన. పెరియవా హిస్టరీ చూస్తే అలాంటి ఒక హిస్టరీ సార్. ఎవరు? కాంచి పెరియవర్, మీరు చెప్పిన పెరియవర్, చంద్రశేఖర స్వామిகள் ఆ హిస్టరీ నేను చదువుకున్నాను సార్. అవును 3 volumes బుక్స్. అవును. అంత ప్యూర్ సార్, అంత ప్యూర్. అదేదా సార్ మరి ఎక్స్ట్రా ఇదే బర్డన్ దా సార్. అది వేరు లేదు. ఆ లోకంలో మనం ఉండాము, అందరూ అలా ఉండగానే మనం అలా ఉండిపోతాము. ఇదే బర్డన్ సార్ మన బాడీకి, మైండ్కి. అదే బాబా స్టోరీస్లో కూడా ఆయన ఎదుటివారి మైండ్ రీడ్ చేసేసి, అదే మీరు చెప్పింది అదే కదా. మనం ప్యూర్గా అంతా అన్నీ వచ్చు. సో ఎనీహో సార్, ఇది కాంత ఇంటర్వ్యూ కాబట్టి మిగతా వాళ్ళందరూ కాంత గురించి ఇవన్నీ ఏమంటారు. బట్ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. నా వెనకాల కాంత అవధానం ఉంది కాదు, బట్ ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. బట్ దాని మీద ఎంతైనా మాట్లాడుకోవాలంటే మరోసారి ఎప్పుడైనా మిమ్మల్ని కేవలం ఆ సబ్జెక్ట్ మీద కలుస్తాను నేను. మీకు ఎప్పుడైనా ఒక 1 day ఫ్రీ ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద కలుస్తాను ఒకసారి. మాట్లాడదాం. ఎందుకంటే జనాలకి మీలాంటి వాళ్ళు ఈ జనరేషన్కి చెప్తే, సో 1% దగ్గరైనా రీచ్ అయితే డెఫినెట్గా సార్ మన పని చేసుకునే ఉండాలి. అదే చెప్పాలి. వింటారా తర్వాత దట్ ఈస్ సెకండరీ. చెప్పాల్సిన అవసరం ఉంది. సో మీలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళని మేము చెప్పించి వాళ్ళ దగ్గర తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో అందుకని మరోసారి కలుస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.